10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసినాం. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ వాళ్ళ పాలన కూడా చూస్తున్నాం. మొన్న ఒకసారి నా దగ్గరికి కొంతమంది పంచాయతీ సెక్రటరీలు, కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చారు. సరే, వాళ్ళ బాధలు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా తిప్పలు పెడుతుండ్రు, అట్లా తిప్పలు పెడుతుండ్రు, మాకు ఇట్లా కష్టం అవుతుందని బాధలంతా ఏకరువు పెట్టిరు నాకు. అన్ని విన్నాక నేను ఒక మాట అన్నా, తమ్మి మీరే కదరా మా బీఆర్ఎస్ ఓడగొట్టి కాంగ్రెస్ గెలిపిస్తుంది, మీకు ఉద్యోగం ఇచ్చింది కేసీఆర్, పర్మనెంట్ చేసింది కేసీఆర్, మీ జీతాలు పెంచింది కేసీఆర్, మీరే కదరా తమ్మి ఓడగొట్టిరి, మళ్ళీ వచ్చి కష్టాలు చెప్పబట్టి అన్న ఒక మాట అన్నాడు ఆయన. ఆ ఉద్యోగస్తులు నాతో ఏమన్నారంటే, సార్ ఇక తెలంగాణ రాగానే 10 ఏళ్ళు మీరే ఉంటుంది, ఆయన రేవంత్ రెడ్డి ఇక బాగా చేస్తా, ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అంటే నమ్మినాం సారు. ఇప్పుడు ఎప్పుడైనా విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక అరే పాతోళ్ళే బాగుండే అని ఇప్పుడు మాకు అర్థమైంది, ఏం చేయమంటావు అంటారు. మరి చేయి జారిపోయింది కదరా తమ్మి అంటే ఇక అయిపోయిందన్న, ఇక అందుకే మళ్ళీ నువ్వే పట్టించుకోవాలన్న అంటూ. అంటే మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు తెలియదట. ఇప్పుడు కేసీఆర్ సాబ్ పోయినాక ఇప్పుడు అందరూ అయ్యో ఆయనే బాగుండే, పెద్ద మనిషి మంచిగుండే అని ఇప్పుడు ఒక్కరు అది చేస్తురట. నిజమా కాదా?